ఇలాంటి ఘోరాలు అయితే చాలామంది ఉన్నారండి. ఇక్కడ సాధువులు అయితే మనం గిరి ప్రదక్షిణ చేసే చుట్టూ ఉన్నారండి. 14 కిలోమీటర్లు. సో రాజగోపురం అయితే ఇదే. ప్రతి ఒక్కరూ శంఖం ఊదేవాళ్లే. ఇక్కడ శంఖం ఊదడం అంటే అసలు మామూలు విషయం కాదు. అయితే మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి చేరుకునేసామండి. అన్ని జ్యోతులే, అందరూ వెలిగించేస్తున్నారు. అరుణాచలం జ్యోతి అంటేనే మామూలుగా ఉండదు. ఇదేనండి రాజగోపురం. ఇక్కడి నుంచే నేను మొదలు పెట్టాను స్వామి. ఇక్కడికే మళ్ళీ చేరేసుకున్నాను. సో నేనైతే ఎటువంటి కాలు నొప్పులు లేకుండా, ఇబ్బందులు లేకుండా మీ ముందుకైతే వచ్చేసాను నాయన. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏం కాలు నొప్పులు లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా ప్రతిదీ కూడా మంచిగా జరగాలనేసి వాళ్ళందరినీ ఆశీర్వదించు నాయన. నిన్న పౌర్ణమి, ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారో. గుడి అయితే క్లోజ్గా ఉంది. ఈ పక్క, ఆ పక్క నుంచి దర్శనానికి వదులున్నారు. దర్శనానికి ఎంతమంది నిలబడి ఉన్నారు చూడండి. గుడి లోపలే కాదు, అరుణాచలం గుడే చాలా పెద్దది. అలాంటిది ఆ గుడి లోపల ఉండే జనాలే కాదండి, బయటికి కూడా ఎంత దూరం నుంచి క్యూ ఉంది చూడండి. సో వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వీళ్ళంతా దర్శనానికేనండి. సో గుడి చుట్టూ బయట జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఈరోజు దర్శనానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా. సో మనమైతే ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికి చేరుకుంటున్నామండి. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. అదిగోండి గోపురం, రాజగోపురం అదే. సో ఆ గోపురం దగ్గర నుంచే స్టార్ట్ చేసాము. మళ్ళీ అదే గోపురం దగ్గరికి వచ్చి ఎండ్ చేయాలి. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికే వచ్చి ఆపడమే మన గిరి ప్రదక్షిణ యొక్క ప్రథమ లక్ష్యం. సో ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా చూస్తూనే ఉండండి.